विनाशाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చెంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంకారుల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 21వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. సంకం సమస్తమపి తత్యజిత స్వయం చేత్ నో భాగినేయమపి దాశరథింజిహాథ హైకిం త్వదీయ కరుణా పరిణాహ పాత్రం పుత్రీయసి స్మ కురుకేశ్వర మాదరేణ. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని శ్లోకమిది. భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తూ, స్వామి మీరు సన్యాసాశ్రమం స్వీకరించారే కానీ ఆ సన్యాసాశ్రమం స్వీకరించిన సందర్భంలో కొంతమందిని విడిచిపెట్టాలి కదా, మరి అలాంటి సందర్భంలో నో భాగినేయమపి దాశరథింజిహాథ మీ మేనలుడైనటువంటి దాశరథి అనేటువంటి వారిని మీరు విడిచిపెట్టలేదే అంటే వారికి సంప్రదాయంలో మొదలియాండాన్ అని అంటారు. అదే సందర్భంలో పుత్రీయసిస్మ కురుకేశ్వర మాదరేడ తిరుక్కురహి పిరాన్ పిళ్ళాన్ అనేటువంటి వారిని జ్ఞానపుత్రులుగా స్వీకరించారే, ఇది తగునా అని ప్రశ్న వేస్తూ, సన్యాసానికి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టాలి అని కాదు, భక్తుల్ని విడిచిపెట్టడం దాని ఉద్దేశం కాదు. భక్తికి ఎవరైతే ఆటంకంగా ఉంటారో వాళ్ళని విడిచిపెట్టమని దాని ఉద్దేశం అని తెలియజేయడం కోసమే మీరు ఈ విధమైనటువంటి లీల చేశారు అని అర్థమవుతోంది అని భగవద్ రామానుజుల వైభవాన్ని మనకు తెలియజేస్తారు వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు. మరి ఆ భగవద్ రామానుజ పరంపరకు సంబంధించినటువంటి మహనీయులు ఇక్కడ వేంచేసి ఉన్నారు పదయ్యర్ స్వామి వారు. వారికి నా మనఃపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీశైలదయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాదరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామణమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోదస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్ భగవతోస్య దైవసింధో రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయాని భూరి సర్వం యదేన యజమేన మదన్మయానాం ఆద్యస్య న కులపదే వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధనా. పూర్ణం సరస్య భగదాత్మయ పట్టణాద శ్రీభక్తిసార గుణశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరగాయతీంద్రమిశ్రాం శ్రీమత్పరాంశుసమునిం ప్రణతోస్మి నిత్యం. శుద్ధముక్తోర్థకృష్ణం పారాజ్యం స్వం శృతిశరసిద్ధమధ్యాపయంతి సోక్షిప్తాయాం స్వనిజం
यावदाकृस्य भुङ्गे गोदादस्यै नम इदमिदं भूय एवास्तु भूयः அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணதிருப்பாவை பல்வரியாம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாரை சொல்லு சூடிக் கொடுத்த சுடர் ஒளிய தொல்வாவை பாடி அருள வல்ல கொள்கையாய் நாடினேர்கடவர்க்கென்னையும் நாங்கடவா வண்ணமே நல்கங்கள் எதிர்கொங்கி மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தார் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயராய் மாற்றாருணக்கு வழிவந்தன் வாசற்கண் ஆற்றாது வந்து உன்னடிமணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ்ந்தேலோரும்பாவாய் கோவிந்தன் வாழுமோ சோதி மணிமாடம் தோன்றுமோ நீதியாய் நல்ல பக்தர் வாழுமோ நான் மறைகள் போருமோ வேலக்கோலோ பாதங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்திற்கும் வித்தாகும் மைந்தும் அறியாதமானிடரை வையம் சுமப்பதும் பம்பு வாடி பூரத்தில் திருப்பாவை முப்பதும் செப்பினால் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போலோர் மாமுனிக்கு பின்னாள் வாழியே நாற்பத்து மூன்றுரைத்தான் வாழியே உயரங்கத்தே எண்ணி உகந்தளித்தால் வாழியே மறுவாரும் திருவள்ளி வளநாடு வாழியே வன்புருவை நகர்கோரை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశురార్థాన్ని ఆస్వాదిద్దాం. ஏத்தகலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ன சுடரே துயிலழாய்
மாத்தாருனக்கு மாத்தாருனக்கு வலிதுளைந்துன் வாசற்கண் வலிதுளைந்துன் வாசற்கண் ஆத்தாது வந்து அடிபணியுமா போலே ஓத்தியாம் வந்தோ புகழ்ந்தேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ప్రియ భగవద్ బంధువులారా, గోదాదేవి 5 ఏళ్ల చిరుప్రాయంలోనే భగవంతుని తాను పొందాలి అని గోపికలు ఆచరించి తరించినటువంటి వ్రతాన్ని ఆలంబనగా తీసుకొని తాను కూడా తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి రంగనాథుణ్ణి వివాహం చేసుకుంది, ఆయనలో ఐక్యమైపోయింది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆమె అనుగ్రహించినటువంటి పాశురాల్లో ఒక్కొక్క ఆణిముత్యాన్ని మనం ఏరుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో ఇవాల్టి రోజున 21వ పాశురంలోకి ప్రవేశించాం. నంద యశోదాదులను మేల్కొలిపి, తర్వాత బలరాముణ్ణి మేల్కొలిపి, నీలాదేవిని మేల్కొలిపారు. వీళ్ళంతా నీలాదేవి మేల్కాంచకపోవడం వలన పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవి గురించి 3 పాశురాలు, ఉందు మదహళిత్తన్ దగ్గర నుంచి ఉందు మదహళిత్తన్, తర్వాత కుత్తు విళక్కిరియ, తర్వాత నిన్నటి పాశురం 33 అనేటువంటి ఈ 3 పాశురాలు కూడా అనుసంధానం చేసి ఆవిడ్ని మేల్కొలిపి తమ గోష్ఠిలో కలుపుకున్నారు ఈ గోపికలంతా కూడా. కేవలం ఒక కృష్ణ పరమాత్మ మాత్రమే ఉన్నాడు మేల్కొలుపుకి. మిగతా అందరూ కూడా లేచారు. గోపికలకు వాళ్ళు కూడా వంత పాడుతూ ఉన్నారు. సహజంగా ఇంట్లో భర్త మాత్రం ఒకవైపు, పిల్లలు భార్య అంతా ఒకవైపు ఉంటే భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది కృష్ణ పరమాత్మ పరిస్థితి. ఎప్పటికైనా వాళ్ళలో చేరిపోవలసిందే కదా. అలాంటి ఆ సందర్భంలో గోపికలంతా కూడా ఏమిటమ్మా ఇంకా కృష్ణుడు లేవడం లేదు, ఇంత మరీ దయ లేకుండా ఉన్నాడే మా మీద అని చెప్పన్నారట. రామదాసుల వారు కూడా రామచంద్రమూర్తిని ప్రార్థించి 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 ఆయన అనుగ్రహం లేకపోయేటప్పటికీ దశరథాత్మజూడెంతో దయశాలియను కొంటి ధర్మహీనుడేవోయమ్మ అని సీతాదేవితో మొరపెట్టుకుంటాడమ్మా. దశరథాత్మజుడు అయినటువంటి వాడు, చాలా ధర్మం తెలిసినటువంటి వాడు, దయ కలిగిన వాడు అని అనుకున్నాను, కానీ ఇంత అన్యాయంగా ఉన్నాడేంటమ్మా అని ప్రార్థించినట్లుగా గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మ మీద ఇంత న్యాయం చేస్తున్నాడే, దేవతలందరికీ కూడా ముందు వెళ్ళి సహాయం చేసేటువంటి ఆ కృష్ణ పరమాత్మ మా విషయంలో ఇంత సీతకన్ను వేయడం న్యాయంగా ఉన్నదా అని చెప్పి నీలాదేవితో చెబుతూ ఉంటే ఆ గోష్ఠిలో చేరినటువంటి నీలాదేవి వాళ్ళందరికీ కూడా సాంత్వనమైనటువంటి వాక్యాలు తెలియజేస్తూ ఉంది. ఏమిటి అమ్మా, ఆయన చాలా వెర్రిబాగుల వాడమ్మా. ఎవరైనా సరే ఒక్కసారి ప్రార్థిస్తే భార్య భర్త గురించి ఏం చెబుతుంది? భర్త మీద చాలా ప్రేమ అనుకోండి, ఒకవేళ దురుసుగా ప్రవర్తించినా ఎవరైనా వచ్చి చెబుతూ ఉంటే, కొండాలు చెబుతూ ఉంటే ఏం చెప్తుంది? ఆయన అలా కనపడతాడు కానీ పైకి గాంభీర్యం కానీ లోపలంతా చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఆయన మనస్సులో ఏదీ కూడా ఉండదు, కల్మషం ఉండదు. వెంటనే ఏదో ఒక మాట అనేస్తాడు, చెడ్డవాడైపోతూ ఉంటాడు లోకానికి మా ఆయన అని ఎలా అయితే చెబుతారో, ఇక నీలాదేవి కూడా అమ్మ ఆయనకి ఎంత పని, ఎన్ని అవతారాలు ధరించాడు, రకరకాల మనకి చెప్పుకోవడానికి 10 అవతారాలు ఉన్నా ఎన్నో అవతారాలు ఉన్నాయి ఆయనకి. ఆయనే అంటాడు కదా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో, జన్మ కర్మచమే దివ్యం, నా జన్మ కానీ కర్మ కానీ చాలా దివ్యమైనటువంటివి అని చెబుతూ, బహూనిమే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, నా జన్మలు చాలా రకాల జన్మలు, అంటే ఎన్నో రకాల జన్మలు నేను ధరించాను, నువ్వు కూడా ఎన్నో రకాల జన్మలు ధరించావు. కానీ నీ జన్మలకు నా జన్మలకు చాలా వ్యత్యాసం ఉన్నది. నీ జన్మలు ఎలాంటివి అంటే కర్మ సంబంధమైనటువంటివి, పాపాన్ని పుణ్యాన్ని అనుభవించడానికి ఏర్పాటైనటువంటివి. నా జన్మ ఉన్నదే అది కరుణ ఆలంబనగా వచ్చేటువంటిది, నేను అవతరించాలి అని ధ్యానం చేసి వచ్చేటువంటి జన్మ నా జన్మ, దివ్యమైనటువంటి జన్మ అని చెప్పినట్లుగా ఎన్నో రకాల అవతారాలు ధరిస్తాడమ్మా. అవతారాలు ధరించి ఏది గుర్తుండదు ఆయనకి, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాడు. ఆయనకి మనమే గుర్తు చేయాల్సి వస్తూ ఉంటుంది. రామావతారంలో నువ్వు రాముడిగా జన్మించావయ్యా అని చెప్పాలి, కృష్ణావతారంలో కృష్ణుడిగా ఒక్కొక్కసారి గుర్తు చేస్తూ ఉండాలి. ఆయనకి ఏం చేస్తాం, మర్చిపోతూ ఉంటాడు. ఎన్నో రకాల అవతారాలు ధరించాడు కదా అని చెప్పి చమత్కారంగా చెబుతోంది ఈ నీలాదేవి ఆ
పరమాత్మ అయినటువంటి కృష్ణుడు యొక్క అతిమానుష చేష్టితాలన్నీ కూడా. మనిషిగా చరిద్దాం అని వస్తాడు, దేవతలాగా చాలా దివ్య పురుషుడిగా ఆయన భావిస్తాడు. నువ్వు దేవతవయ్యా అనంటే నేను మనిషినయ్యా అంటాడు ఆ సందర్భంలో. ఇలా ఎన్నో రకాల సంఘటనలు మనకు ఆయా అవతారాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. చమత్కారంగా అంటుంది, ఈయన మనిషిగా పుట్టి మనిషిలాగా చరించాలి అని రామావతారాన్ని ధరించాడమ్మా. ఆ ధరించినటువంటి సందర్భంలో నన్ను కాస్త రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిపోయాడు. రావణాసురుడు అపహరించుకుని వెళితే లంకా నగరానికి వచ్చి సరే రావణాసురుడిని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళాలి. మధ్యలో సముద్రం అడ్డంగా ఉంది. సముద్రం అడ్డంగా ఉంది కాబట్టి సముద్రాన్ని లంఘించాలి అంటే చాలా కష్టం కాబట్టి దానికి ఒక వారధి నిర్మించాలి అని అనుకున్నారు. మొదట సముద్రుడు ఏదైనా దారిస్తాడేమో అని అనుకుని సముద్రుడిని ప్రార్థించాడు. ఒక 3 రోజులు ఉపవాస దీక్ష చేసి సముద్రుడు ఎంతసేపటికి ఈయన మొర ఆలకించకపోవడంతో కోపం వచ్చి లక్ష్మణస్వామిని పిలిచి ఒక్కసారి ధనుర్బాణాలు తీసుకురా, సముద్రాన్నంతా ఎండింపజేస్తాను అని అన్నాడు. ఇది ఒక అతిమానుష చేష్టితం. మనిషి అనేటువంటి వాడు సముద్రాన్ని ఎండగట్టగలడా? ఇది ఒక అతిమానుషమైనటువంటి ప్రక్రియ. సరే అది వదిలేసి సముద్రుడు వచ్చాడు. సముద్రుడు వచ్చి నమస్కారం పెట్టి, అయ్యా నీకు నేను దారి ఇస్తాను, కానీ ఇలా నేరుగా దారి ఇవ్వడం కుదరదు, యమునా నదిలాగా నువ్వు దీనికి ఆనకట్ట కట్టుకోవడానికి నేనైతే అనుమతినిస్తాను అని అన్నాడు. సరే సంతోషం, కానీ బాణాన్ని ఎక్కువ పెట్టాడు కదా, ఎక్కువ పెట్టిన బాణాన్ని ఎక్కడ ప్రయోగించమంటావు అని అన్నాడు. ఆయన అన్నాడు కదా, ఉత్తర దిక్కులో ఒక పెద్ద దీపం ఉంది, ఆ దీపంలో కొంతమంది రాక్షసులు నా సముద్ర జలాలన్నీ కలుషితం చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా చరిస్తూ ఉన్నారు, వాళ్ళ మీదకి ప్రయోగించు అని అన్నాడు సముద్రుడు. వెంటనే ఈయన బాణప్రయోగం చేశాడు. అక్కడ ఉండేటువంటి దీపం అంతా భగ్గున మండిపోయింది. ఇది ఒక అతిమానుషమైనటువంటి ప్రక్రియ. దీంట్లో విచిత్రం ఏమిటి అంటే దీని కొరతాళ్వారు కూడా ప్రస్తావన చేస్తారు. ఏమిటంటే త్వం దక్షిణస్య నివసన్ ఉదధేస్తటేపి దూరాంతరోత్తరపయోధి మహాంతరీపే దైత్యా నిజైకపారణయన్ కిమే తాం లంకాం స్థితోత్ర గృషే నగిలస్మ భస్మ. ఓ రామా, నీకే ఇది విచిత్రంగా అనిపించడల్లా? సముద్రం ఒడ్డున నువ్వు నుంచొని లంకా నగరానికి వెళ్ళడానికి నాకు దారి కావాలి అని చెప్పి సముద్రుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నావా? ఆ సముద్రుడు నీకు దారి ఇవ్వకపోయేటప్పటికీ బాణం ఎక్కువ పెట్టావా? సముద్రుడు వచ్చి నిన్ను ప్రార్థిస్తే దక్షిణపు ఒడ్డున ఉన్నటువంటి నీవు సముద్రుని యొక్క ఆ వాక్యాన్ని మన్నించి, అతని శరణాగతిని మన్నించి, ఆయన అన్నాడు కదా, ఉత్తరం వైపు ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపంలో ఉండేటువంటి రాక్షసులందరినీ సంహరించు అని అన్నాడు. కాబట్టి నీ కేవలం ఒకే ఒక బాణంతో ఆ ఉత్తరంలో ఉన్నటువంటి దీపాన్ని అంతటినీ మంటగలిపావు అని అంటున్నావు కదా. నాకు కూడా ఒక అనుమానం ఉందయ్యా. ఇప్పుడు ఈ సముద్రం దాటి నువ్వు లంకా నగరానికి మాత్రం వెళ్ళాలా? ఒడ్డు నుంచి ఒక బాణం ప్రయోగం చేస్తే ఆయన మంటగలిసిపోడు? ఎంత విచిత్రంగా ఉంది అంటే, ఒక్కొక్క సందర్భంలో వేషం వేసుకున్నా కూడాను ఆ వేషం మారిపోవడం అన్నమాట. ఒక రాజు బిచ్చగాడిలా వేషం వేసుకొస్తే ఎట్లా అయితే నటించలేడో అట్లా పరమాత్మ కూడా తాను ఒక్కొక్క సందర్భంలో ఆ వేషాన్ని వేసుకుని వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేడు. కొన్ని సందర్భాల్లో అతిమానుషమైనటువంటి కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉంటాడు. సీతని రావణాసురుడు అపహరించాడు. రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిపోయే సందర్భంలో జటాయువు దగ్గరికి వచ్చి జటాయువు సీతాదేవిని కాపాడాడు కాబట్టి జటాయువుకు అంత్యక్రియలు చేసి ఈయనకి ఉత్తమమైనటువంటి పరమపదాన్ని ఇస్తున్నాను అని సంకల్పం చేస్తాడు. పరమపదాన్ని ఇవ్వడానికి ఈయనెవరు? కేవలం దశరథ చక్రవర్తి అయిన రామచంద్ర ప్రభువే అయ్యేటట్లయితే పరమపదాన్ని ఇవ్వగలడా? ఆయన పరాత్పరుడైతేనే ఇవ్వగలడు, కానీ దశరథ చక్రవర్తి యొక్క కుమారుడైతే ఇవ్వగలడా? ఇవన్నీ కొన్ని నిలబెట్టుకోలేడు ఆయన. కొన్ని విచిత్రంగా చేష్టితాలు ఉంటాయమ్మా ఆయనకి. మనిషిలా చరిద్దాం అనుకుంటాడు, మనిషిలా ప్రవర్తించలేడు. కొన్ని సందర్భాల్లో దేవతలా ఉండాల్సిన వాడు మనిషిలా ప్రవర్తిస్తాడు. అదే సందర్భంలో యుద్ధమంతా జరిగింది. సీతాదేవిని కాస్త రామచంద్రమూర్తి అనుకున్నట్ట మనస్సులో, సీతాదేవి అపహరింపబడినప్పుడు ఎట్లా అయితే ఉన్నదో అట్లానే నేను చూడాలి అని తన మనస్సులో తాను అనుకున్నాడు సీతాదేవిని. కానీ ఏమైంది? విభీషణుడు వెళ్ళాడు, అమ్మ రామచంద్ర ప్రభువు జయించాడు లంకానగరాన్ని, నిన్ను సవినయంగా తీసుకుని రమ్మన్నాడు. చక్కగా స్నానం చేసి శుచి అయి అనేకమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి నువ్వు బయలుదేరరా అన్నాడు. సీతాదేవి వద్దు, నేను ఇట్లానే వెళతాను, నాకు అవసరం లేదు స్నానం అని అంది. కానీ
విభీషణుడు కొంచెం మారం చేశాడమ్మా, అలా కాదమ్మా, జయం మీదైంది, ఇంతకాలం నువ్వు మలినగా ఇంత కష్టపడి ఉన్నావు కదా, స్నానం చేసి వెళితే బాగుంటుంది, స్నానం చేసి చక్కగా అలంకరించుకొని జనక మహారాజు కుమార్తెవు నీకు ఆ మాత్రం గౌరవం నేను చేయకపోతే ఎట్లా అని చెప్పి ప్రార్థన చేస్తే విభీషణుడు యొక్క ఆ ప్రార్థనని మన్నించి తాను అంతా కూడా చక్కగా స్నానం చేసి ఆభరణాలన్నీ కూడా ధరించి పల్లకిలో వస్తే రామచంద్రమూర్తి ఆ పల్లకిలో ఉండేటువంటి సీతాదేవిని అందరి మధ్యలో నుంచి నడిచిరమ్మని చెప్పాడు. సహజంగా రాజకన్యకలు ఎప్పుడు కూడా అందరి ముందు నడవరండి, ఎవరికి కనపడరు. అసూర్యం పశ్య అంటారు. ఎప్పుడు కూడా రాజకన్యక అనేటువంటి ఆమె జనాల మధ్యలో నడవరు వాళ్ళు. అది ఒక రాజరికల్లో ఉండేటువంటి ఒక టీవీ అన్నమాట, ఒక మర్యాద. అలాంటిది రాక్షసులు వానరులు అందరి మధ్య పల్లకిని దించి సీతాదేవిని అక్కడి నుంచి నడిచి రమ్మని చెప్తే రామచంద్రమూర్తి సీతాదేవి తల దించుకొని, ఎప్పుడూ కూడా అలాంటి చర్య రామచంద్రమూర్తి దగ్గర నుంచి ఎదురు చూడాల. అలాంటి ఆమె నడుచుకొని ముందుకు వస్తే తాను తల దించుకొని కొన్ని మాటలు అన్నాడు. ఏమిటి అంటే, ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. ఓ సీతాదేవి, నువ్వు నీ ఇష్టం వచ్చినటువంటి చోటికి వెళ్ళవచ్చు, నీకెవరు కూడా అడ్డు చెప్పరు. నిన్ను జయించడం అని అంటావా, ఈ లంకా నగరాన్ని జయించడము అంటావా? ఎందుకు జయించానో చెబుతున్నాను విను. దశరథ చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యను ఒకడు అపహరించాడు అనేటువంటి లోక ప్రతీతి ఒక అపవాదు ఉంది. ఆ అపవాదు పోగొట్టుకోవడం కోసమే నేను యుద్ధాన్ని చేశాను, లంకా నగరాన్ని జయించాను, నిన్ను విడుదల చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నిన్ను నేనైతే ఏలుకోలేను. ఎందువల్లంటావా, ఒక నేత్ర రోగి, ఎంత చమత్కారమైన మాట చూడండి. రామచంద్రమూర్తికి లోపల సీతాదేవిని తీసుకోవాలి, గ్రహించాలి అనే ఉంది, కానీ లోక అపవాదం అనేటువంటి దానికి భయపడి చెప్పేటువంటి మాట దీపోనేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. నేత్రరోగం వచ్చినటువంటి వాడికి దీపాన్ని చూస్తే ఎట్లా అయితే తట్టుకోలేడో అట్లా నిన్ను చూస్తే నేను తట్టుకోలేకుండా ఉన్నాను. అంటే అర్థం ఏమిటి అంటే, నాకు ఒక రోగం ఉంది, ఈ లోకాన్ని జయించేంత శక్తి నాకు లేదు. నువ్వు దీపం లాంటి దానివే, నువ్వు పతివ్రతవే, నువ్వు శుద్ధ సాధ్వివే, కానీ నేత్రరోగం వచ్చింది నాకు కదా, అంటే ఈ లోకాన్ని గురించి భయపడుతూ ఉన్నాం కదా, కాబట్టి నేను ఏలుకోనేనమ్మా అని దాంట్లో నర్మగర్భంగా చెబుతూ, నీ ఇష్టం వచ్చినటువంటి చోటికి నువ్వు వెళ్ళవచ్చును, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. లక్ష్మణుడి దగ్గర ఉంటావా అంటే వాళ్ళ దగ్గర ఉన్నా పర్వాలా, భరతుడి దగ్గర ఉన్నా పర్వాలా, శత్రుఘ్నుడి దగ్గర ఉన్నా పర్వాలా, లేక ఈ విభీషణుడి దగ్గర ఉన్నా పర్వాలా, నీ ఇష్టం అమ్మా, ఎక్కడైనా నువ్వు ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సరే, ఇక్కడెక్కడా ఉండనుకుంటున్నావా, ఈ 10 దిక్కుల్లో ఎక్కడ ఉన్నా నీకేం ఇబ్బంది లేదు, నిన్ను నేను స్వతంత్రంగా పంపించి వేస్తూ ఉన్నానన్నాడు. ఇంతకాలం యుద్ధం చేసి ఎవరి కోసం అయితే యుద్ధం చేశాడో అలాంటి సీతాదేవిని చూసి రామచంద్రమూర్తి అన్నటువంటి మాట, ఎప్పుడూ కూడా సీతాదేవి కలనైనా ఊహించి ఉండదు ఇలాంటి మాటలు. సీతాదేవికి ఒక్కసారిగా ఏమీ దిక్కుతోచల, వణికిపోతూ ఉంది. ఇలాంటి మాటలు ఎప్పుడూ రామచంద్రమూర్తి, ఇలాంటి పరుషమైనటువంటి వాక్యాలు ఎప్పుడూ వినలేదే. రామచంద్రమూర్తి ఇలా మాట్లాడేది, నా గురించా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి రామచంద్రమూర్తి ఆ సందర్భంలో తల దించుకునే ఉన్నాడండి. భార్యాభర్తల తగాదాలో భర్త గనక తల దించుకొని మాట్లాడుతూ ఉన్నాడు అంటే కోపంతో, నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నాకు నీతో సంబంధమే లేదు అని గనక అంటూ ఉన్నాడంటే కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వాన్ని వహించో ఆలోచన లేకుండా చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మనం నచ్చ చెప్పాలి. ఆ సందర్భంలో వెళ్ళిపోమన్నావు కదా, నేను వెళ్ళిపోతే కుటుంబాలన్నీ కూడా అలా విచ్ఛిత అయిపోతాయి. అక్కడ రామచంద్రమూర్తి తల ఎత్తుకొనేమి చెప్పడల్లా, తల దించుకొనే చెప్తాడు. తప్పు నా దగ్గర ఉన్నది, నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, తల దించుకొనే అన్నాడు. సీతాదేవి ఇలాంటి తాను ఊహించనటువంటి ఈ చర్యకి ఏమి మాట్లాడాలో అర్థం కాక ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి తాను చూడలేదు. ఇంత వానర సైన్యం మధ్యలో, రాక్షస సైన్యం మధ్యలో ఒక రాజకన్యక ఎప్పుడూ కూడా ఎవరిని కని విని చూసినటువంటిది కాదు. అలాంటి సైన్యం మధ్యలో తను ఇంత మాట అంటే రామచంద్రమూర్తి ఏం మాట్లాడాలో అర్థం కాక, రామచంద్ర, నిజంగా గనక నీకు ఇలాంటి ఉద్దేశమే ఉండి ఉంటే నీవు హనుమంతుణ్ణి పంపించావు కదా,
పంపించినప్పుడు సీత నాకు నీ మీద ఇలాంటి ఉద్దేశం ఉన్నది అని ఒక్క మాట చెప్పి ఉంటే అప్పుడే నేను మరణించి ఉండేదాన్ని కదయ్యా. ఎప్పుడో ఈ మాట విన్నప్పుడే నేను మరణించాను. ఈ మాట ఏ మాట అయితే వినకూడదో పతివ్రతా స్త్రీ ఆ మాట నేను వింటూ ఉన్నాను. సామాన్యమైనటువంటి స్త్రీల యొక్క ఉద్దేశం ద్వారానే నన్ను కూడా నువ్వు చూస్తూ ఉన్నావేమో. నా చరిత్ర నీకు తెలియదా? నన్ను వివాహం చేసుకున్నప్పుడు నా వయస్సంత నీ వయస్సంత, మన సాహచర్యాన్ని నువ్వు గుర్తుంచుకోలేదా? మన దాంపత్యంలో ఎప్పుడైనా నీకు అలాంటి అనుమానకర సంఘటనలు నీకు ఎప్పుడైనా తోచాయా? ఇవన్నీ నువ్వు ఎప్పుడూ చెప్పలేదు, ఇలాంటి మాటలు ఇప్పుడు కూడా మాట్లాడలేదే. రావణాసురుడు నన్ను స్పృశించాడు అని గనక నువ్వు అనేటట్లయితే నేను అప్పుడు అబలను, ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నటువంటి దాన్ని. అది నా ఇచ్ఛ ప్రకారం జరగల, కానీ అది జరిగిపోయింది. అదే ఒకవేళ నీ ఉద్దేశానికి కారణమైతే దానికి నిందించాల్సింది నన్ను కాదు, దేవతలను నిందించాలి. అంతేకాకుండా రామచంద్ర, నేను మీ అందరిలాగా అంటే అలా చెప్పాల, రామచంద్ర నేను సామాన్యమైనటువంటి జన్మ ఎత్తినటువంటి దాన్ని కాను. జనక మహారాజుకు పుత్రికగా నేను తోచానే తప్ప జనక మహారాజుకు పుట్టినటువంటి దానిని కానే కాను. నేను అయోనిజను. అలాంటి నన్ను కూడా నీవు శంకించావే, అప్పుడే నేను మరణించానయ్యా. ఇక ఇలాంటి భర్త గనక తనను ఏలుకోనప్పుడు ఏముండాలి? నాకు ఈ లోకంలో ఎవరు మాత్రం ఉన్నారు? నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని చెప్పి అగ్నిని ఏర్పాటు చేయమంది. అప్పుడు లక్ష్మణస్వామి ఏం చేయాలో అర్థం కాక రామచంద్రమూర్తిని చూస్తే ఏం చేస్తాడు? రామచంద్రమూర్తి యొక్క ఉద్దేశం కూడా అదే, చితిని పేర్చాడు. అప్పుడు ఆ సందర్భంలో దేవతలంతా దిగి వచ్చారండి. తతోహి దుర్మనారామ శృత్వైవం వదతాగిర, ఈ మాటలన్నీ విన్నాడు. సీతాదేవి చెప్పినటువంటి మాటలంతా కూడా వింటూ ఉన్నాడు. వానర సైన్యం రాక్షస సైన్యము అంతా కూడా హాహాకారాలు చేస్తూ అయ్యయ్యో ఏమిటి రామచంద్రమూర్తి ఇంతకాలం యుద్ధం చేసింది దీనికోసమా అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా విని, సీతాదేవి యొక్క ఈ మాటలు కూడా విని, దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్పవ్యాకులలోచన, ఏం మాట్లాడాలో అర్థం కావటల్లా తల దించుకొని దుర్మనారామ మనసులో కుంగిపోతూ ఏం మాట్లాడుకుని నీళ్లు కారుస్తూ అట్లా తల దించుకొని అట్లానే ఉండిపోతూ ఉంటే ఈ అఘాయిత్యాన్ని ఆపడానికి పైన లోకాల్లో నుంచి దేవతలంతా దిగి వచ్చారండి. తతో వైశ్రవణో రాజా యమశ్చ అమిత్రకర్షణ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతప షడర్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మా బ్రహ్మవిదాంబర. ఎవరు? కుబేరుడొచ్చాడు, తర్వాత పితృదేవతాగణంతో యముడొచ్చాడు, తర్వాత శివుడొచ్చాడు, ఇంద్రుడొచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, వరుడు, ఇట్లా అందరూ వచ్చి ఎదురుగా నుంచొని అయ్యయ్యో ఏమిటయ్యా కర్త రామచంద్రమూర్తిని గురించి చెప్తున్నాడు. బ్రహ్మ చెబుతున్నాడు వాళ్ళందరిలో మాట్లాడాలి అంటే పెద్దవాడెవడు? మాట్లాడేంత ధైర్యం ఎవరికి కూడా లేదు, బ్రహ్మకి ఉన్నది. కాబట్టి బ్రహ్మ కల్పించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. కర్తా సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞానవతాంబర ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహన్. ఏమయ్యా నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? ఋతధామ వసుఃపూర్వం, నువ్వు వసువులలో ఒక గొప్ప వసువువి. ఋతధామ అనేటువంటి వసువి పూర్వం నువ్వు ప్రజాపతివి. త్రయాణాంత్వం హి లోకానాం ఆదికర్త స్వయం ప్రభు, నువ్వు ఈ లోకానికంతటికీ కర్త అయినటువంటి పరమాత్మవు. రుద్రాణం అష్టమో రుద్ర, రుద్రులలో 8వ రుద్రుడవు. సాధ్యానామపి పంచమ, సాధ్యులలో 5వ సాధ్యుడవు. అశ్వినవు చాపితే కర్ణవు చంద్రసూర్యవు చక్షిణి, నీకు 2 కర్ణాలు ఎవరో తెలుసా? అశ్వినీ దేవతలు, చంద్రసూర్యులే నీ నేత్రాలయ్యా. అంతేచాదవు చ లోకానాం దృశ్యసేత్వం పరంతప. ఓ రామచంద్ర, ఈ లోకాల అంతము ఆది అన్నీ కూడా తెలిసినటువంటి వాడివి, ఆ సమయంలో ఉండగలిగినటువంటి వాడివి నువ్వు ఒక్కడివేనయ్యా. ఉపేక్ష చేచ వైదేహి మానుష ప్రాకృతో యథ, ఏమిటయ్యా ఇది? సీతాదేవిని అగ్ని పరీక్ష చేయమని చెబుతూ ఉన్నావే, మానుషం సామాన్యమైనటువంటి మానవుడిలాగా ప్రవర్తిస్తున్నావేమిటి అని అంటాడు. అక్కడేమో సముద్రాన్ని లంఘించేటప్పుడేమో మనిషిగా ఉండాల్సినటువంటి రాముడు దేవతలా ప్రవర్తించాడు. ఎక్కడైతే దేవతలా తాను స్వయంభూగా ఉండాలో, సీతాదేవి మహాసాధ్వి అని ప్రకటించుకోవాలో అక్కడ మనిషిలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్ర ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను మనిషిని అని అనుకుంటూ ఉన్నాను, దశరథ మహారాజు కుమారుణ్ణి అని అనుకుంటూ ఉన్నాను, నేనెవరో నాకు తెలియదయ్యా అని అంటే, అప్పుడు నువ్వు ఫలానా వాడివయ్యా, నువ్వు వరాహస్వామివి, నువ్వు ఈ అవతారాన్ని ధరించావు, ఈ అవతారాన్ని ధరించావని దేవతలంతా కూడా గుర్తు చేశారు. సరే అగ్ని పరీక్ష అంతా అయిపోయింది అనుకోండి, అంటే అలా గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఆయనకి. అప్పుడప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆయనకి
ప్రతిదీ కూడా గుర్తు చేస్తూ ఉండాలమ్మా. అలాంటి మతిమరుపు మాలోకమ్మ ఆయన్ని పట్టుకుని మీరు ఇట్లా అంటారే, అంతెందుకు కృష్ణావతారంలో చెప్పు. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళమ్మ రామకథ చెబుతూ ఉన్నది. రాముడు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు అంటే అన్నాడు. ఆయనకి లక్ష్మణుడు తమ్ముడుగా ఉన్నాడు అన్నాడు. ఆయన దశరథ కుమారుడు అన్నాడు. ఆయనకి సీతాదేవితో వివాహం అయింది అంటే అన్నాడు. నిద్రలో ఉన్నాడు, ఆయన కథ చెబుతూ ఉంది. రామాయణం కథ యశోదాదేవి అన్నాడు. ఈ లోపల రావణాసురుడు వచ్చాడయ్యా, లంకానగర అధీశ్వరుడు రావణాసురుడు వచ్చాడయ్యా, అరణ్యంలో ఉన్నటువంటి సీతాదేవిని ఎత్తుకెళ్ళాడయ్యా అనగానే వెంటనే నిద్రలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ కాస్త పలవరిస్తూ ఉన్నట్ట, ఏమయ్యా లక్ష్మణ, తొందరగా ధనస్సు తీసుకురా, ఏ విధంగా అయినా సరే ఈ రావణాసురుణ్ణి సంహరిద్దాము అని. కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని వెర్రిబాగులవాడమ్మా ఆయన. ఇప్పుడు కూడా ఒకవేళ క్షీరసాగరంలో ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడేమో. ఆయనకి ఆ అవతార రహస్యాన్ని మనం గుర్తు చెయ్యాలి అని చెప్పి ఈ పాశురంలో ఆయన ఎక్కడ అవతరించాడో ఆ విశేషణానంతా కూడా చెప్పి స్తుతిస్తూ ఉన్నారు. ఏమిటి? ఏత్త కణంగళ్ ఎదురు పొంగి మీదళిప్ప మాత్తాదే పాలుశరియం వళ్ళల్ పెరుంబశుక్కళ్ ఆత్తప్పడైత్తాన్ మహనే. ఓ స్వామి, నువ్వు క్షీరసాగరంలో ఉన్నాను అని అనుకుంటున్నావా? లేకపోతే రామావతారంలో దశరథ మహారాజు కుమారుడువు అని అనుకుంటూ ఉన్నావా? కానే కాదయ్యా, నువ్వు కృష్ణావతారాన్ని ధరించావు. ఈ కృష్ణావతారంలో నందుడికి కుమారుడిగా జన్మించావు అని చెప్పడానికి చాలా విశేషణంగా చెప్తూ ఉన్నారు. గోకులంలో ఉండేటువంటి ఆవుల ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఏత్త కణంగళ్, ఆవుల పొదుగు దగ్గర పావులు పితకాలి అని ఉద్దేశంతో ఒక పాత్రని గనక అట్లా ఉంచితే, ఏత్త కణంగళ్, ఒక పాత్రని ఉంచితే ఎదురు పొంగి మీదళిప్ప, పితకాల్సినటువంటి అవసరం కూడా లేకుండా అవే పాలధారను స్రవిస్తూ ఉన్నాయట. మీదళిప్ప మాత్తాదే పాల్శర్యం, ఎడతెరిపి లేకుండా పాలను అట్లా వర్షించేటువంటి వళ్ళల్ పెరుం పశుక్కళ్, చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఉన్నతమైనటువంటి పెరుం పశుక్కళ్ ఆత్తప్పడైత్తాన్. మన ఈ ఉదారత, ఈ గొప్పతనము ఇదంతా ఎవరి వల్ల వచ్చింది అంటే కృష్ణ పరమాత్మ వల్ల వచ్చింది. ఆయన కరస్పర్శ వల్ల పెరిగినటువంటి గోవులు కాబట్టి ఇప్పుడు పిల్లవాడు ఒక ఇంటిలో పుట్టినా ఇంకో చోట పెరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో పెంపకం వల్ల కొన్ని లక్షణాలు వస్తాయి. ఒక ఇంట్లో పుట్టినవాడైనప్పటికీ కూడాను పుట్టుక ద్వారా కొన్ని లక్షణాలు వస్తాయి, పెంపకం ద్వారా కొన్ని లక్షణాలు వస్తాయి కదా. ఈ ఆవులు పెంపకం ద్వారా వచ్చినటువంటి లక్షణం ఏమిటి అంటే పరమాత్మకు ఉండేటువంటి ఉదారత, పరమాత్మకు ఉండేటువంటి గొప్పతనము ఉన్నట్టు. ఏమిటి అంటే ఉదారత, అడగకుండానే సహాయం చేయడం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని కూర్చుంటే భగవద్గీతను మొత్తం ఉపదేశించాడు. కొన్ని ప్రశ్నలకి అర్జునుడు అడగకుండానే సమాధానం. అర్జున, నీ మీద నాకు చాలా ఇష్టమయ్యా, నిన్ను అట్లా వదిలివేయడం నాకు ఇష్టం లేదు, ఇంకా నేను చెబుతున్నాను విను, ఇంకా నేను చెబుతున్నాను విను అని చెప్పి అడగని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పి ఆయనకి ఈ భగవద్గీత శాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఉదారత కలిగినటువంటి వాడు. కాబట్టి అలాంటి ఉదారత కలిగినటువంటి గోవులమ్మ ఇవన్నీ కూడా వళ్ళల్ పెరుం పశుక్కళ్ ఆత్తప్పడైత్తాన్ మహనే. వీటన్నిటినీ కూడా కొన్ని గుంపులుగా కొన్ని సమూహాలుగా కలిగినటువంటి వాడి కుమారుడా అని ప్రస్తుతం చేశారు. అంటే నందగోపుని కుమారుడా అని చెప్పకుండా ఇలా అసంఖ్యాకమైనటువంటి గోసమృద్ధి కలిగినటువంటి వారి కుమారుడా. ఆ గోసంపద ఎలాంటిది అంటే సంఖ్యాతుం నైవ శక్యంతే గుణాః దోషాశ్చ శార్ంగిణః అని మనకు శాస్త్రం చెబుతుంది. పరమాత్మ యొక్క గుణాలు కానీ దోషాలు కానీ లెక్క వేయడం ఎవరి వల్ల కాదట. సరే, గుణాలైతే లెక్క వేయడం కష్టం అని అనుకోవచ్చు, దోషాలు అంటే అది లేదు కాబట్టి లెక్క వేయలేం. గుణాలేమో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లెక్క వేయలేము, దోషాలు అసలు లేవు కాబట్టి లెక్క వేయలేము అని చమత్కారంగా మనకి పురాణం తెలియజేస్తుంది. అలా ఈ గోవులు కూడా ఎన్ని ఉన్నాయో తెలియనటువంటి నందగోపుని కుమారుడా. ఇక్కడ నందగోపుని కుమారుడు అలాంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాని కుమారుడా అని అంటే ఇది సామాన్యమైనటువంటి విశేషణం. గోకులంలో ఎవరైతే ఉన్నారో అందరికీ ఐశ్వర్యం ఉందటండి. అంటే కృష్ణుడికి ఎంతైతే ఐశ్వర్యం ఉందో, కృష్ణుడికి ఎన్నైతే ఆవులు ఉన్నాయో అన్నీ కూడా ఆ గోకులంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి ఉండడం ఈ సామాన్యమైనటువంటి విశేషణం. కాబట్టి ఆయనకు అర్థం కాల. ఇప్పుడు
ఒక లక్షణం, ఒకరికి ఎవరికైనా మనం ఉత్తరం రాసామనుకోండి, ఉత్తరానికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. పలానా పాపారావు గారు అని అంటాం. పాపారావు గారు అని మనం పోస్ట్ బాక్స్లో వేసామనుకోండి, లోకల్లో ఎంతమంది పాపారావు గారు ఉన్నారో మనకి తెలియదు. ఈ పాపారావు గారు పలానా తిరుపతి అని అన్నాం అనుకోండి, పాపారావు గారు తిరుపతిలో ఎంతమంది పాపారావు గారు తెలియదు. ఈ తిరుపతిలో కూడా ఫలానా భవానీనగరో లేకపోతే ఏదో ఒకటి, భవానీనగర్లో కూడా ఒక 10 మంది ఉన్నారేమో పాపారావు గారు మనకు తెలియదు. కాబట్టి దానికి ఒక హౌస్ నెంబర్, తర్వాత ఒక గుర్తు మనం సూచిస్తామా లేదా, దాన్ని లక్షణము అని అంటుంది వేదాంత పరిభాష. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అనేటువంటి 3 దోషాలు లేకుండా ఒక వాక్యాన్ని మనం చెప్పాలి. ఆవు ఎలా ఉన్నది అని అడిగారు అనుకోండి ఎవరైనా, 4 కాళ్ళు ఉన్నది ఆవు అని మనం సమాధానం చెబితే, 4 కాళ్ళు ఆవుకి ఉంటుంది, గేదెకి ఉంటుంది, కుక్కకి ఉంటుంది, సింహానికి ఉంటుంది, దేనికైనా ఉంటుంది. కాబట్టి 4 కాళ్ళు. కాబట్టి 4 కాళ్ళు ఉన్నది అంటే అతివ్యాప్తి దోషం. ఈ లక్షణం అన్ని చోట్ల ఉంటే దీన్ని అతివ్యాప్తి అని అంటాం. అవ్యాప్తి అంటే చెప్పినటువంటి లక్షణమే లేకపోవడం. అవ్యాప్తి అంటే ఆవు ఎలా ఉంటుంది అంటే 2 కాళ్లతో నడుస్తుంది అని అన్నాం అనుకో, అవ్యాప్తి, దానికి ఆ లక్షణమే ఉండదన్నమాట. దీన్ని అవ్యాప్తి దోషం అని అంటాం. అసంభవం అంటే అసలు దేనికి కూడా ఆ లక్షణం సరిపోదు, ఏ రకంగా చూసుకోవాలన్నా. అసంభవం, ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది అన్నాం అనుకోండి, అది అసంభవం. ఆవు ఆకాశంలో తిరుగుతుందా? కాబట్టి ఆవంటే దానికి ఏ రకమైన లక్షణం మనం చెప్పాలి అంటే, ఆవుకి 4 కాళ్ళు ఉంటుంది, గంగడోలు ఉంటుంది అని దానికి చెప్పాలి. గంగడోలు ఏ జంతువుకి కూడా ఉండదు. గంగడోలు అనే శాస్త్రత్వం అని అంటారు మామూలుగా. ఈ గంగడోలు కలిగి 4 కాళ్ళు కలిగి ఉండేటువంటిది ఆవు. నల్లగా చెప్పినా నల్లని ఆవులు ఉన్నాయి, తెల్లని ఆవులు ఉన్నాయి, గోధుమ ఆవులు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి అనుకోండి, లేడికి 2 కొమ్ములు. కాబట్టి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి లక్షణాన్ని, మనం దృఢంగా వెళ్ళేట్టుగా చెప్పాలి లక్షణాన్ని. 4 కాళ్ళు ఉండి అదే సందర్భంలో గంగడోలు కలిగినది ఆవు అంటే లక్షణం కదా. అట్లానే ఇక్కడ ఆత్తప్పడైతాన్ మహనే అరివురాయ్ అంటే ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు కుమారుడా మేల్కో అని అన్నారు. ఆ లక్షణం సరిపోదు. ఇప్పుడు నీలాదేవి చెప్పింది ఆ లక్షణం ఏం సరిపోతుందమ్మా, పరమాత్మకు మాత్రమే అద్వితీయంగా ఉండేటువంటి లక్షణాలు మీరు చెప్పి లేపండి అని అంది. అప్పుడు చెప్తున్నారు, ఉత్తముడయాయ్, ఎవరైనా సరే నమ్మిన వాళ్ళని కాపాడడంలో చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడివయ్యా నువ్వు. ఈ లక్షణం ఎవరి దగ్గర ఉండదు. నమ్మిన వాళ్ళని ఎలాంటి వాడైనా సరే కాపాడటం అనేటువంటి లక్షణం కేవలం పరమాత్మకు మాత్రమే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదండి. కాపాడుతాం అని చెప్పినా దాన్ని నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు దేవతలు ఎందరో ఉన్నారు, చాలా దృష్టాంతాలు కూడా ఉన్నాయి అలాంటివి. కానీ తాను కాపాడాలి అని అనుకుంటే ఏ విధంగా అయినా కాపాడేటువంటి సందర్భాలు ఎన్నో రకాలుగా మనం కృష్ణ పరమాత్మ విషయంలోనో, రాముడి విషయంలో, ఇతర మనం భగవంతుడి విషయంలో చూడొచ్చు. అలాంటి లక్షణం కలిగినటువంటి వాడా. పిరియాయ్, గొప్పవాడా. గొప్పవాడు ఎప్పుడవుతాడు అంటే, తాను ఎంత గొప్పవాడైనా కూడాను తనకంటే చిన్నవాడిని చూసి వాడిని ఆదరించినప్పుడు వాడు గొప్పవాడవుతాడు. నేను గొప్పవాడిని కదా అని తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఒక గొప్ప పండితుడు ఉన్నాడు అనుకోండి, గొప్ప కవిత్వం చెప్తాడు. ఆ కవిత్వం ఎవ్వరికీ కూడా అర్థం కాలేదు అంటే గొప్ప మంచి పాండిత్యంతో, ఆ పాండిత్యంతో మంచి మంచి శబ్ద ప్రయోగాలన్నీ కూడా, వ్యాకరణ శబ్ద ప్రయోగాలన్నీ కూడా ప్రయోగించి వాడు గొప్ప కావ్యానైతే రచించాడు, బాగానే ఉంది. అలాంటి కవి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఆ కావ్యాన్ని అర్థమయ్యేట్టు చెప్పడం అనేది గొప్ప విషయం. అది గొప్పతనం. గొప్పవాడు గొప్పగా ఉండి, ఇప్పుడు పెద్ద అధికారి ఉన్నాడు, వాడు సూటు బూటు వేసుకుని 10 మంది వెనక బంట్రోతులు ఉండి వెళ్ళడం గొప్ప విషయమా? అలా కాకుండా సామాన్యమైనటువంటి మానవుడిలాగా మనతో తిరుగుతూ మనతో వెళ్ళడం గొప్ప విషయం కదా. అది గొప్ప విషయం కదా. అలా నువ్వు ఎలాంటి వాడివి, అంత గొప్పవాడివైనా నువ్వు గొప్పవాడివి ఎలా అవుతున్నావు? ఈ లోకంలో అవతరించి గొప్పవాడివి అవుతున్నావు. చాలా సౌలభ్యం కలిగినటువంటి వాడివి. నీ సౌలభ్యానికి పరాకాష్ఠ ఏముంది అంటే, ఆయన ఎన్ని రకాలుగా కృష్ణావతారంలోనే ఎన్నో రకాల చేష్టలండి. గోపికలు ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు. అంతెందుకు అర్జునుడికి తాను సారథ్యాన్ని వహించాడు. మనం మామూలుగా సారథ్యాన్ని వహించాడు సామాన్యంగా చెప్పేసుకుంటాం. అర్జునుడికి సారథ్యాన్ని వహించడానికి అర్జునుడు ప్రార్థించాడు వెళ్ళి. దుర్యోధనుడు అర్జునుడు వెళ్ళి సరే, అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. దుర్యోధనుడేమో నాకు సైన్యం కావాలి, నువ్వు అవసరం లేదన్నాడు. అర్జునుడికి నువ్వు ఒక్కడ ఉంటే చాలయ్యా అని అర్జునుడు కోరుకున్నాడు, బాగానే ఉంది. ఆ కోరుకున్న తర్వాత కృష్ణుడు అడిగాడు ఒక నవ్వి, ఏమయ్యా నేను ఆయుధాన్ని పట్టను అని అన్నాను, ఆయుధాన్ని పట్టకుండా నీ పక్కన ఉంటే ఏదైనా నీకు ప్రయోజనమా అని అంటే అర్జునుడు అన్నాడు కదా, నాయనా నువ్వు యుద్ధం చేస్తే పేరు నీకు వస్తుంది కానీ వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఎవరైనా బతుకుతాడా నువ్వు యుద్ధం చేస్తే? నీ యొక్క సుదర్శనాన్ని ప్రయోగిస్తే యుద్ధం అంతా సమాప్తి అవుతుంది. కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి అవసరంలా
నువ్వు నా పక్కన ఉంటే, నువ్వు అదే కౌరవుల పక్షంలో ఉన్నావు అనుకో, జయం ఎప్పటికీ మాది కానే కాదు. కాబట్టి నువ్వు కావాలి మాకు, నువ్వు నా పక్కన ఉండాలి. ఆయుధాన్ని పట్టాల్సినటువంటి అవసరం, ఆయుధం పడితే నాకు పేరు రాదు, వాళ్ళ పక్షం ఉంటే నాకు జయం రాదు. కాబట్టి నా పక్షంలో ఉండాలి, ఆయుధాన్ని పట్టకుండా నాకు పేరు రావాలి అనే నువ్వు ఈ చిద్విలాసాన్ని చేశావయ్యా. కానీ ఒక్క చిన్న మనవి కృష్ణ, ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉన్నది, నాకు నువ్వు సారథ్యాన్ని వహించు, నాకు నువ్వు సారథ్యాన్ని వహిస్తే జయం నాదే అవుతుంది అన్నాడు అర్జునుడు. అదేమిటయ్యా ఓ సదంత పని అన్నాడు, వహించాడు. కానీ ఈ సారథ్యం గురించి ప్రస్తావన చేస్తే, సారథి అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా రథికుడి కంటే చాలా గొప్ప పరాక్రమం కలిగి ఉండాలట. అది మనకి అశ్వశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఎప్పుడు కూడా సారథి అనేటువంటి వాడికి మంచి చాకచక్యం ఉండాలి. ఇదే సందర్భంలో కౌరవులు కూడాను కర్ణుడికి శల్యుణ్ణి సారథ్యాన్ని వహించమని చెప్పారు. చాలా చమత్కారంగా ఉంటుంది. శల్యుడు మొదట్లో ఒప్పుకోవాలా. కర్ణుడు అన్నాడు కదా, దుర్యోధనుడితో వెళ్ళి భీష్ముడు మరణించాడు, తర్వాత ద్రోణుడు మరణించాడు, ఇద్దరుడు మరణించాడు, ఇప్పుడు నేను యుద్ధం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది, నేను చాలా గొప్పవాడిని. దుర్యోధనుడితో అతనే చెప్పుకుంటున్నాడు కర్ణుడు, నేను చాలా పరాక్రమవంతుడిని దుర్యోధన. అర్జునుడి అస్త్ర శస్త్రాల విషయంలో కానీ నా అస్త్ర శస్త్రాల విషయంలో కానీ నువ్వు సందేహించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఆ అస్త్రశస్త్రాల విషయంలో ఇద్దరం కూడా సమయుజ్యులమే. కానీ శౌర్యంలో కానీ పరాక్రమంలో కానీ అర్జునుడి కంటే నేను ఒక ఆకు ఎక్కే చదివాను. దూరంగా ఉండేటువంటి ఒక లక్ష్యాన్ని ఛేదించాలి అంటే అర్జునుడికి కొంచెం బెరుకుంటుందేమో, కానీ నాకు అలాంటి బెరుకు అనేటువంటిది లేనే లేదు. అర్జునుడి చేతిలో ఉండేటువంటి గాంధీవం అగ్నిదేవుడు ఇచ్చింది, నా చేతిలో ఉండేటువంటి ఈ విజయం అనేటువంటి ఈ ధనస్సు చాలా గొప్పది దుర్యోధన. ఈ ధనస్సు ఎంత గొప్పదో తెలుసా? విశ్వకర్మ పూర్వం ఈ ధనస్సుని తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఈ ధనస్సుతో యుద్ధాలని చేసి ఈ ధనస్సుని పరశురాముడికి ఇస్తే పరశురాముడు శిష్యుణ్ణైనటువంటి నాకు వాత్సల్యంతో ఇచ్చాడయ్యా. అంత గొప్పదైనటువంటి ఈ విజయం అనేటువంటి ఈ ధనస్సు. ఇదంతా బాగానే ఉంది. అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు నా రథంలో వేసుకొని నేను గనక బాణపరంపర ప్రయోగిస్తే అర్జునుడు మరణిస్తాడు. కానీ చిక్కల్లా ఒకటి ఉందయ్యా, ఆ మధ్యలో సారథి ఒకడున్నాడు అర్జునుడికి. కృష్ణుడు బాణాన్ని తగలనివ్వకుండా అటు ఇటు జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నాకు కూడా అంత చాకచక్యమైనటువంటి సారథి ఉంటే బాగుంటుంది, అది ఎవడో కాడు శల్యుడు ఉండాలి అని అడిగాడు. శల్యుడికి కృష్ణుడి కంటే మంచి జ్ఞానం ఉన్నది అశ్వశాస్త్రంలో, కాబట్టి శల్యుడిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దాన్ని నువ్వే ఒప్పించాలి అని అంటే దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళాడు. శల్య, మా కర్ణుడికి నువ్వు సారథిగా ఉండాలి అని చెప్పి వెంటనే ఒక్కసారి ఆగ్రహోదగ్రుడి అయిన ఒక్కసారి ఎర్రని కళ్ళతో, ఏమనుకుంటున్నావయ్యా, నేను మంచి క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాడిని, నన్ను తీసుకుని వెళ్ళి నువ్వు సూతకుమారుడైనటువంటి అర్జునుడికి సారథ్యాన్ని వహించమని చెబుతూ ఉన్నావా? ఏమనుకుంటూ ఉన్నావు? ఏదో పోన్లే మీ పక్షంలో ఉండి మీకు సహాయం చేద్దామని వస్తే నన్ను కాస్త నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎవరయ్యా అర్జునుడెవడు కృష్ణుడెవడు, వాళ్ళ పరాక్రమం గొప్పదనుకుంటున్నావా? నన్ను యుద్ధంలో వదిలి చూడండి, నేను యుద్ధం చేస్తాను అని అంటే ప్రాధేయపడి, అయ్యా నీ పరాక్రమం సామాన్యమైనది కాదు, నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను మించినవాడు ఈ లోకంలో ఎవడూ కూడా లేదు అని ఆయన రకరకాలుగా శల్యుణ్ణి పొగిడి ఏదో విధంగా సారథ్యానికి ఒప్పించాడు. ఆ సందర్భంలో త్రిపురాసుర సంహార విషయాన్నంతా చెప్తాడు. త్రిపుర ఒక 3 పురాలు ఉన్నాయి, వాళ్ళు ముగ్గురు కూడా అసురులు. వాళ్ళని జయించడం ఎవడి వల్ల కాకపోతే బ్రహ్మను వెళ్ళి ప్రార్థించారు. బ్రహ్మగారు శివుడిని ప్రార్థించండి అన్నారు, శివుడి దగ్గరికి వెళ్ళాడు. సరే శివుడు కాస్త అన్నాడు కదా, నేను యుద్ధం చెయ్యాలి అంటే ఆ త్రిపురాలు 3 కూడా ఒకే కక్షలోకి వచ్చినప్పుడు బాణప్రయోగం చేయాలి. ఆ సందర్భంలో మంచి ధనస్సు అయి ఉండాలి. ఆ ధనస్సు వచ్చితే విరిగిపోయేట్టుగా ఉండకూడదు, దానికి మంచి నారి ఉండాలి, మంచి బాణం ఉండాలి. ఇలా అన్నీ అడిగాడు ఆయన. ఆ ధనస్సును తయారు చేశారు. ఆ ధనస్సు ఏదో ఒక సంవత్సరాన్ని ఒక ధనస్సుగా, భూమిని రథంగా, దానికి చక్రాలను సూర్యచంద్రులుగా ఇట్లా అంతా ఏర్పాటు చేశారు. ఆ బాణాన్ని విష్ణువే దానికి బాణాన్నిగా అంతా ఏర్చి కూర్చి అంతా అయిన తర్వాత సారథిగా ఎవరిని నిర్మిస్తారు అని అడిగితే బ్రహ్మని ప్రార్థించారట. ఎప్పుడూ కూడా సారథి తనకంటే ఎక్కువ వాడు ఉన్నప్పుడే జయం వాడిని వరిస్తుంది. కాబట్టి బ్రహ్మని ప్రార్థించండి అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ దేవతలంతా బ్రహ్మ నీవే సారథ్యాన్ని వహించాల్సిందే అని ప్రార్థించి శివుడికి సారథ్యాన్ని వహించడం వల్ల ఆ త్రిపురాసుర సంహారం అయిపోయింది. కాబట్టి నువ్వు బ్రహ్మలాంటి వాడివయ్యా శల్య, కాబట్టి నువ్వు గనక సారథిగా ఉంటే కర్ణుడికి విజయం దక్కుతుంది అని చెప్పి శల్యుడిని ఇన్ని స్తోత్రాలు చేసి ఒప్పించారు.
సారథ్యం అంటే సామాన్యమైన మాటలా ఎలా ఉంటుందో తెలుసా అండి? కూర్చుంటే ఆ గుర్రాలను తీసుకుని వెళ్ళాలి, దానికి మాలిష్ చేయాలి, దాని చేత నీళ్లు తాగించాలి, దానికి స్నానం చేయించాలి, సమయానికి దానికి ఆకలి వేస్తే గడ్డి తీసుకుని రావాలి, ఇన్ని చెయ్యాలి. చేసి రథంలో తాను కూర్చుంటే అర్జునుడు కాస్త కుడివైపుకు వెళ్ళమని ఎడం వైపుకు వెళ్ళి వంగి వంగి ప్రతిసారి రైట్ అండ్ లెఫ్ట్ అని చెప్పలేడు. కాళ్ళతోనే కొడితే ఎడమ కాళ్ళతో కొడితే ఎడం వైపుకు తిప్పాలి, కుడి కాళ్ళతో కొడితే కుడివైపుకు తిప్పాలి, ఎదురుగా కొడితే ఎదురుకి వెళ్ళాలి. ఇన్ని దానికి కొన్ని సంజ్ఞలు ఉన్నాయి. ఈ కాళ్ళ దెబ్బలు తాను తినాలి కదా. మరి ఉన్నతమైనటువంటి కృష్ణుడు దానికి ఒప్పుకున్నాడు అంటే ఎంత గొప్పవాడండి. పెరియాయ్ ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలహినిల్ తోత్తమాయ్ నిన్ర చూడరే. ఓ స్వామి, ఈ లోకంలో అద్వితీయమైనటువంటి నీ రూపాన్ని చూడడం కష్టం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కృష్ణ పరమాత్మగా ఈ గోకులంలో అజ్ఞానులమైనటువంటి మాకు గోచరించడం కోసం జ్యోతిస్వరూపుడా ప్రకాశిస్తూ ఉన్నావు కూడా ఇక్కడ అవతరించి అని చెప్పి ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉరహినిల్ తోత్తమాయ్ నిన్ర షుడరే తుయిలయాయ్, ఓ స్వామి మేల్కాన్సవయ్యా అని ప్రార్థించి மாத்தார் உனக்கு వలితొలైందు ఉన్ వాషర్కణ్ ఆత్తాది వందు ఉన్ అడిపణియుమా పోలే. శత్రువులైనటువంటి వాళ్ళు రకరకాలుగా తమ బలాన్ని, తమ అస్త్రాలని, తమ శస్త్రాలని అంతా పోగొట్టుకున్న తర్వాత రాజు దగ్గరికి వచ్చి ఎట్లా అయితే పాదాల మీద పడే అయ్యా నేను ఓడిపోయాను, నిన్ను శరణు వేడుతున్నాను అని చెబుతూ ఉన్నారో, మాత్తారు ఉనక్ వలితొలైందు వాషర్కణ్ ఉన్ అడిపణియుమా పోలే, నీ పాదాలని ఆశ్రయిస్తూ ఉన్నట్టుగా పోత్తి ఆంబందోం పుహళిందు, నిన్ను స్తోత్రం చేయడానికి, నీకు మంగళాశాసనం చేయడానికి మేము వచ్చామయ్యా, కనికరించి లేచి మేల్కొని మాకు కావలసినటువంటి అభీష్టాన్ని నెరవేర్చవయ్యా అని చెప్పి ఈ గోపికలంతా కూడా ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థించారు. మరి కృష్ణ పరమాత్మ లేచాడా లేదా అనేటువంటి విషయాన్ని మనం రేపటి పాసురంలో తెలుసుకుందాం. ఇవాటి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచెర్ల కందాడై సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావై, దానిలోని ఏత్తగణంగల్ అనేటువంటి ఈ పాశురానికి పరమపురుష గోవిందా మాదు అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. ఈ గేయాన్ని తీర్చిదే ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి బి చినమదేవి గారు ఆలాపన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని మనం నాద నీరాజన మంటపం నుంచి ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా వీక్షించవచ్చు. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పురుష గోవింద మాధు ప్రార్థన వినుమా ముకుంద.
పురుష గోవింద మాధు ప్రార్థన వినుమ ముకుంద పరమ పురుష గోవింద మాధు ప్రార్థన వినుమ ముకుంద పరమ పురుష గోవింద సమృద్ధిచే చెలగుచు నుండి మేరకు మీరిన గోగణము సరళం బగు సంపత్తును కలిగే సాధు పుంగవుండైన నందుని క్షీర సమృద్ధిచే చెలగుచు నుండి మేరకు మీరిన గోగణము సరళం బగు సంపత్తును కలిగి సాధు పుంగవుండైన నందుని మురుగు కొలిపెడి ముద్దుల పెట్టి మోదం బలరగలే చిరమ్మ మురుగు కొలిపెడి ముద్దుల పెట్టి మోదం బలరగలే చిరమ్మ క్షీర సమృద్ధిచే చెలగుచు నుండి మేరకు మీరిన గోగణము సరళం బగు సంపత్తును కలిగి సాధు పుంగవుండైన నందుని మురుగు కొలిపెడి ముద్దుల పెట్టి మోదం బలరగలే చిరమ్మ పరమ పురుష గోవింద మాధు ప్రార్థన వినుమ ముకుంద పరమ పురుష గోవింద దీన జన రక్ష ఆశ్రిత పక్ష మానిత శ్రీ వైకుంఠము వదిలి మానుగను ధరను అవతరించిన మహాతేజోమయ స్వరూప దీన జన రక్ష ఆశ్రిత పక్ష మానిత శ్రీ వైకుంఠము వదలి మానుగను ధరను అవతరించిన మహాతేజోమయ స్వరూప మానుమాని తురమింక మమ్ముల నాదరింపరమ్మ మానుమాని తురమింక మమ్ముల నాదరింపరమ్మ ఇన జన రక్ష ఆశ్రిత పక్ష మానిత శ్రీ వైకుంఠము వదలి మానుగను ధరను అవతరించిన మహాతేజోమయ స్వరూప మానుమాని తురనింక మమ్ముల నాదరింపరమ్మ పరమ పురుష గోవింద మాధు ప్రార్థన వినుమ ముకుంద పరమ పురుష గోవింద కరుణాసాగర కరుణింపవేర నిరతము కొల్వగనే తెంచితిమి కరుణాసాగర కరుణింపవేర నిరతము కొల్వగనే తెంచితిమి అరులు నీదగు పరాక్రమంబున పరాజితులై వచ్చి నీదగు చరణ సేవలయునచ్చునటులనే చేరితిమి నీ